Hello friends, welcome to our channel. So in this class I am going to explain the topic name algebra. So last class lo algebra lo square type మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఈ రోజు క్లాస్ లో దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే క్యూబింగ్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బోర్డ్ మీద ప్రాబ్లం చూడండి. if x minus 1 by x is equal to 3 then x cube minus 1 by x cube is equal to how much? సో మరి ఇక్కడ x మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. యూ కెన్ ఫైండ్ అవుట్ x క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ క్లాస్లో స్క్వేర్ x ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చేసి x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా x మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చేసి x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కాన్సెప్ట్ చెప్పి దానికి రిలేటెడ్ ఫార్ములాస్ కూడా చెప్పాను. సో ఇన్ దిస్ క్లాస్ ఆల్సో ఈ క్లాస్లో కూడా first of all I will tell the concept, after that we'll go for problems. Okay, first of all see the concept. So concept ఏంటంటే జనరల్గా సో క్యూబింగ్ అన్నప్పుడు జనరల్గా మనం స్క్వేర్ అన్నప్పుడు ఏం రాస్తాం? a ప్లస్ బి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాస్తాం. అలానే a మైనస్ a ప్లస్ బి హోల్డ్ క్యూబ్ అంటే ఏమని రాయాలి ఫార్ములా? a ప్లస్ బి హోల్డ్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే here a cube plus b cube plus 3ab into so a plus b అని రాస్తాం. 3ab into a plus b. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అదే a మైనస్ బి హోల్ క్యూబ్ కావాలంటే మీకు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బిగా రాస్తాం. అన్ని ఇక్కడ ప్లస్లు ఉంటే అన్ని ప్లస్లు వచ్చినాయి. a మైనస్ బి అన్నప్పుడు అన్ని మైనస్లు రాసుకోండి వాల్యూస్. మరి దీనిపైన లాస్ట్ క్లాస్లో చెప్పినవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చినవి ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యు రైట్ డౌన్ కే స్క్వేర్ మైనస్ 2. ఇది రాసి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ అనేది కేకి సమానమైనప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ దేనికి సమానం అంటే కే స్క్వేర్ మైనస్ 2కి రాశారు. సో అలానే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే, ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఫైనలీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఏం రాసాం? కే స్క్వేర్ ప్లస్ 2గా రాస్తాం. ఎలా రాస్తున్నాం? కే స్క్వేర్ ప్లస్ 2గా. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇచ్చినప్పుడు కే స్క్వేర్ మైనస్ 2 రాయండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ 2 రాయండి. సో ఇవి లాస్ట్ క్లాస్లో సాల్వ్ చేసినాయి. సమ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో మనకి ఈ పోర్షన్ ఇచ్చేసి ఈ పోర్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది కే అయినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ కావాలి. దెన్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది? కే స్క్వేర్ మైనస్ 2. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు వి నీడ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ కావాలంటే అండర్ రూట్ ఇక్కడ ఏముంది వాల్యూ? కే రాయండి, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 2 రాయండి, ఇక్కడ మైనస్ అడిగితే మైనస్ 2 రాయండి. అలానే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయితే సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ కావాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఏం రాసాం? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 రాసాం. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఏం రాయాలి? అండర్ రూట్ ఆఫ్ ఏం రాస్తాం? కే మైనస్ 2 అని రాస్తాం. కే మైనస్ 2గా రాస్తాం. అంటే మనకి ఈ ఫార్ములా తెలిసినప్పుడు దీన్ని యూజ్ చేయండి. ఇలాగ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ప్లస్ 2 రాస్తాం. ఇయర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కే ఇచ్చేసి దెన్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ప్లస్ ఉంటే ప్లస్ 2 రాయండి అండర్ రూట్, ఒకవేళ మైనస్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ కే మైనస్ 2 అని రాయండి. సో దిస్ ఈజ్ ద ఫార్ములాస్ బేస్డ్ ఆన్ వాట్? స్క్వేర్ మీద అడిగినప్పుడు. బట్ టుడే క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? క్యూబింగ్ పైన ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబింగ్ పైన జనరల్గా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్? ఆల్రెడీ రైట్ ఆన్ ద బోర్డ్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాదు హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బిగా రాస్తాం. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయినా, ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలి. ఎప్పుడు అది ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇజ్ ఈక్వల్ టు కే అంటే దీన్ని ఇరువైపులా వర్గం చేయండి. అంటే ఇయర్ ఎక్స్ ప్లస్ 1/x దిస్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x, ఇయర్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ is equal to k cube. What is a cube? X cube. B cube ante 1/x whole cube, that is equal to 1/x cube plus 3 into a value x, then b value 1/x into a plus b, x plus 1/x is equal to k cube, is equal to k cube. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ని మనం ఏమని రీప్లేస్ చేయొచ్చు, ఎక్స్ ప్లస్ 1/x ని ఏమని రీప్లేస్ చేయొచ్చు అంటే ఐ కెన్ రీప్లేస్ ద కే. సో ఇక్కడ ఏముంటుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఈ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3k ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కే క్యూబ్ అని రాస్తాం. దెన్ ఫైనలీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో కే క్యూబ్ మైనస్ ఏమని రాయాలి ఫార్ములా 3k. ఫైనలీ ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ మైనస్ 3k, దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి కే క్యూబ్ మైనస్ 3k. ఎప్పుడది ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కే క్యూబ్ మైనస్ 3k. సిమిలర్లీ ఎక్స్ మైనస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయిందనుకోండి, ఎక్స్ మైనస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయితే మనం ఇప్పుడు రాయవలసింది ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలి. ఎప్పుడది ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ కావాలి అంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం కే క్యూబ్, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు రివర్స్ మైనస్, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి ప్లస్, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3k. సో దీస్ ఆర్ ద టూ ఫార్ములాస్ బేస్డ్ ఆన్ ద క్యూబ్స్. ఎప్పుడు అది ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ మైనస్ 3k. అలానే ఎక్స్ మైనస్ 1/x ఇజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఏమవుతుంది కే క్యూబ్ ప్లస్ 3k. బేస్డ్ ఆన్ దీస్ ఫార్ములాస్ వీ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ. ఓకేనా. సో ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ని యూస్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే సో ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us see the problem number 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ yes, if x minus 1/x is equal to 3 అయినా then x cube minus 1/x cube is equal to yes, if x minus 1/x is equal to 3, what we need to find x cube minus 1/x cube value మనకు కావాలి. here x minus 1/x, x minus 1/x, here x minus yes, I write this is x minus 1/x is equal to 3. First problem cut I will explain the detail, I will explain in detail. After that we will go for short way only. Here x minus 1/x equal to 3 కాబట్టి మనకి ఏం కావాలి x cube minus 1/x cube కావాలంటే మరి ఇది ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా ఏంటి, x cube minus 1/x cube కి ఫార్ములా ఏంటంటే that is equal to k cube plus how much 3k. What is the k value? K value is equal to how much 3. What is the k value 3. I substitute the value 3 in place of 3k, that is equal to 3 cube plus 3 into 3, that is equal to 27 plus 9. So finally answer is 36. Our problem answer is 36. ఎప్పుడది x minus 1/x is equal to 3 అయితే then x cube minus 1/x cube is equal to how much 36 only. సో మీకు ఫార్ములా అనేది ఐడియా ఉంటే నో నీడ్ టు రైట్ ఎవ్రీ టైమ్ ఇన్ ద బిఫోర్ సాల్వింగ్ ద ప్రాబ్లం. మీకు ప్రాబ్లమ్ ఫార్ములా ఐడియా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు 3 క్యూబ్ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది 3k. 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3 into 9, 3 9s are how much 27. సో ఇన్ని స్టెప్స్ రాయని అవసరం లేదు. ఎప్పుడు మీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు డైరెక్ట్గానే రాసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటంటే ద ఆన్సర్ ఈజ్ 36. Let us see the next problem.
If x plus 1 by x is equal to 3, then x cube plus 1 by x cube. So same problem, but last problem లో మైనస్ లో ఉంది, ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ప్లస్ లో ఉంది. జనరల్గా మైనస్ లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు k క్యూబ్ ప్లస్ 3k. మరి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు k క్యూబ్ మైనస్ 3k అవుతుంది. వాట్ ఈజ్ k వాల్యూ, k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 27 minus 9. 27 minus 9. The result will be how much? 18. The result will be 18. So our problem answer is 18. So where it is, in the option number 1. Then let us see the next one. If x plus 1 by x value 6, then x cube plus 1 by x cube value. So ఇప్పుడు మనకి ఏం కావాలి, x cube plus 1 by x cube value కావాలి. x cube plus 1 by x cube is equal to, ప్లస్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, k క్యూబ్ మైనస్ ఏమని రాయాలి, 3k. k క్యూబ్ మైనస్ 3k అని రాస్తాం. వాట్ ఈజ్ k వాల్యూ ఇన్ ద ప్రాబ్లం, x ప్లస్ 1 by x is equal to 6 అంటే k వాల్యూ ఐ సబ్స్టిట్యూట్ ద 6. k వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో, k is equal to 6 అంటే 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 216 మైనస్ 6 3s are 18. మరి 216లో నుంచి 18 తీసేయండి, 216లో నుంచి 18 పోతే 198. సో అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ వాట్, 198. సో 198 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4 ఓన్లీ. దెన్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ x మైనస్ 1 by x is equal to 10, దెన్ x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ వాల్యూ కావాలి. ఇక్కడ మైనస్లో ఇచ్చాడు కాబట్టి x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ వాల్యూ కావాలంటే ఫార్ములా k క్యూబ్, మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ వాట్ 3k. వాట్ ఈజ్ k వాల్యూ, 10. What is the k value, 10 only. I substitute the 10, that is equal to 10 cube plus 3 into 10. Final answer ఏంటంటే 1030. ఎందుకంటే 10 cube value how much, 1000. 3 into 10 30. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 1030. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో 1030 ఎక్కడ ఉంది, ఇన్ ద సెకండ్ చాయిస్. అండ్ సీ ద నెక్స్ట్ వన్. If x power 4 plus 1 by x power 4 value is equal to 322. So finally is asking for x cube plus 1 by x cube value. Okay. సో ఆల్రెడీ x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 వాల్యూ 322. మరి ఈ వాల్యూ తోటి డైరెక్ట్గా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేం. మనం x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ వీ నీడ్, ఫస్ట్ x ప్లస్ 1 బై x వాల్యూ వీ నీడ్. అంటే మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ x ప్లస్ 1 బై x వాల్యూని కనుక్కోండి. మనకేమి ఇచ్చాడు ప్రాబ్లంలో, x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 322. దీని నుంచి నేనేం ఫైండ్ అవుట్ చేస్తాను, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ k. k మీన్స్ హౌ మచ్, 322. 322 ఇక్కడ ప్లస్ ఉంటే ఏం రాయాలి, ప్లస్ 2. ఫైనల్గా 324కి వర్గమూలం 18. అంటే x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 322 అయినప్పుడు దెన్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, 18 అవుతుంది. ఇప్పుడు మనకేం తెలుసు, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ తెలుసు. x square plus 1 by x square value how much, that is equal to 18. What we need, x plus 1 by x value we need. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే x plus 1 by x వాల్యూ. ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ చూడండి, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది, మరి దీనికంటే బిఫోర్ కాబట్టి దీనికి వర్గమూలం 2 కాబట్టి దీనికి 2 టైమ్స్ అంటే x ప్లస్ 1 by x వస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఇక్కడ కూడా k వాల్యూ 18 ప్లస్ 2 యాడ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 బై x వాల్యూ హౌ మచ్, 20. ఇప్పుడు మనకి ఏం కావాలి, x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ కావాలి. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ కావాలి. ఫార్ములా k క్యూబ్ మైనస్ 3k. వాట్ ఈజ్ k క్యూబ్ వాల్యూ, రూట్ 20 ఓల్డ్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ రూట్ 20, 3 ఇంటూ రూట్ 20. యాక్చువల్గా రూట్ ఎక్స్ ఓల్డ్ క్యూబ్ అంటే ఏమని రాస్తాం, ఇక రూట్ ఎక్స్ ఓల్డ్ క్యూబ్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయాలి. రూట్ ఎక్స్ ఓల్డ్ క్యూబ్కి ఫార్ములా ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. రూట్ 20 ఓల్డ్ క్యూబ్కి ఫార్ములా ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ రూట్ 20 రాస్తాం, మైనస్ 3 రూట్ 20. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 17 రూట్ 20. అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 17 రూట్ 20. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 17 ఇంటూ రూట్ 20 ఉందా, ఎస్, వేర్ ఇట్ ఈజ్, ఆప్షన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వన్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇఫ్ x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 23. సో మనకి x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ వాల్యూ కావాలి. మరి ఇలాంటి ప్రాబ్లంలో చూడండి,
ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ 23 అయినప్పుడు మనం ఇమీడియట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దేని బేస్ చేసుకుని ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ కే ప్లస్ 2, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 2. అలానే ఇక్కడ పవర్ 4 ఇచ్చాడు కాబట్టి పవర్ 2 కనుక్కోవాలన్న సేమ్ కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ 23 ప్లస్ 2 విల్ గెట్ ద ఆన్సర్ 5. దేని వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సో 5. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కావాలి. ఎక్స్ మైనస్ 1/x వాల్యూ వి నీడ్. మరి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఎక్స్ మైనస్ 1/x వాల్యూ అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కావాలి. మరి ఇక్కడ సేమ్ చూడండి, కే వాల్యూ 5 రాయండి, రూట్ లోపల మైనస్ ఉంటే -2 రాయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు √3. ఇయర్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 అంటే కే వాల్యూ ఎంత ఇప్పుడు √3. మనకేం కావాలి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ కావాలి. మరి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ కావాలంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ ఫార్ములా ఏంటి, కే క్యూబ్. వాట్ ఈజ్ కే క్యూబ్, √3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ √3. √3 హోల్ క్యూబ్ అంటే ఏం రాస్తాం, 3 ఇంటూ √3 ప్లస్ 3 ఇంటూ √3. ఫైనల్గా ప్రాబ్లం ఆన్సర్ ఏంటి, 6 ఇంటూ √3. అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 6 ఇంటూ 3. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 6 ఇంటూ √3 ఎక్కడ ఉంది, ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ, ఇన్ ద ఆప్షన్ నెంబర్ 2. Okay, next one. If a square plus 1/a² value is equal to 98, then the value of a cube plus 1/a³ value. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a² వాల్యూ ఈజ్ గివెన్. సో ఏ స్క్వేర్ ప్లస్ 1/a² వాల్యూ మనకు తెలిస్తే ఇక్కడ కే వాల్యూ 98 అనుకుంటే డైరెక్ట్గా నేను ఏం రాస్తానంటే ఏ ప్లస్ 1/a వాల్యూ రాస్తాను. ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ కే మీన్స్ 98 ప్లస్ ఉంటే ప్లస్ 2 పెట్టండి, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10. మరి ఏ ప్లస్ 1/a వాల్యూ 10 వచ్చినప్పుడు మనం ఏ క్యూబ్ ప్లస్ 1/a³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. మరి ఏ క్యూబ్ ప్లస్ 1/a³ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ క్యూబ్ ప్లస్ 1/a³, వాట్ ఈజ్ ద ఫార్ములా, కే క్యూబ్ మైనస్ 3k అని రాస్తాం. వాట్ ఈజ్ కే వాల్యూ, నౌ కే ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 10. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, 1000 మైనస్ 30, ద రిజల్ట్ ఈజ్ 970. 1000 మైనస్ 30 విల్ గెట్ ద 970. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 970 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ 3. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. వాట్ వీ నీడ్, ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 2s are 2, 2 2s are 4, 4 2s are 8. అంటే ఎన్ని టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, 3 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్క్వేర్, మీరు 3 టైమ్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్క్వేర్ ప్లస్ 2 3 స్క్వేర్ మైనస్ 2. సో డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే 3 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 7. అగైన్ 7 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 47. నెక్స్ట్ స్టెప్ ఈజ్ 47 స్క్వేర్ మైనస్ 2. 47 స్క్వేర్ ఈజ్ 2209 మైనస్ 2. ఫైనలీ ఆన్సర్ ఈజ్ 2207. మీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే నో నీడ్ టు రైట్ ఎవ్రీ స్టెప్. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు, 2207 అని రాయండి. ఆర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 2207. లేదు మీకు డీటెయిల్డ్గా రాసుకోవాలి అనుకుంటే ప్రాబ్లమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసు మనకి, ఎక్స్ ప్లస్ 1/x తెలిసినప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటి, కే స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 7. నెక్స్ట్ స్టెప్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 7 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 7 స్క్వేర్ 49 మైనస్ 2 47. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం కనుక్కోవచ్చు, ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 వాల్యూ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 47 స్క్వేర్ మైనస్ 2. 47 స్క్వేర్ ఈజ్ 2209 మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేయండి. ఫైనల్గా ఆన్సర్ ఏంటి, 2207. ఫైనల్ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 2207. ఇది దేని వాల్యూ, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎక్స్ పవర్ 8 ప్లస్ 1/x పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సో 2207. Where it is, option number 2. Okay, see the problem number 9.
If x plus 1 by x is equal to 3, then x power 5 plus 1 by x power 5 value is equal to how much? మరి ఇక్కడ మనకి x plus 1 by x is equal to k ఇచ్చినప్పుడు x square plus 1 by x square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చని చెప్పాను. అలానే x plus 1 by x వాల్యూ is equal to k ఇచ్చినప్పుడు x cube plus 1 by x cube వాల్యూ క్యూబింగ్ మోడల్ కూడా చెప్పాను. బట్ మనకు అడిగింది ఇక్కడ ఏంటి, స్క్వేర్ అడగలేదు, క్యూబ్ అడగలేదు. మన అడిగింది ఏంటంటే సో ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ పవర్ 5 నేను ఇలా రాస్తాను, ఎక్స్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్గా రాస్తాను. అంటే మనం 5 అనే టర్మ్ని ఇక్కడ ఎందుకంటే భూములు సమానం కాబట్టి ఘాతాలని కూడితే మళ్ళీ ఏమొస్తుంది 5 వస్తుంది. కాబట్టి నేను ఘాతము 5 ఇచ్చినప్పుడు దాన్ని ఏం రాసుకుంటానంటే 2 ఇంటూ 3గా రాసుకుంటాను. యాక్చువల్గా 2 ఇంటూ 3 అంటే 6, కానీ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం సో ఘాతము 5 ఉన్నప్పుడు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. సిమిలర్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ని కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను, క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో వాట్ ఈస్ ద స్క్వేర్ వాల్యూ, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, సో k స్క్వేర్ మైనస్ 2, k స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2 అంటే ఏమవుతుంది 7. అలానే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. మరి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ 3 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ మైనస్ 3k, 3 క్యూబ్ అంటే 27 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇప్పుడు మనకి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం, దెన్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసాం. సో మన టార్గెట్ ఏంటి ఇప్పుడు, ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను ఇక్కడ ఇలా రాస్తాను, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇయర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్, అలానే ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. తర్వాత సెకండ్ టర్మ్లో వచ్చేసి ఏమున్నాయంటే 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ అంటే ఏం మిగులుతుంది 1 బై ఎక్స్ మిగులుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ మల్టిప్లై విత్ దీస్ టూ వాల్యూస్, 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5 అని రాస్తాను, 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 5. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ హౌ మచ్ 18, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ హౌ మచ్ 7. నేను ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లేస్లో నేను 18 వాల్యూ రాస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ ఐ కెన్ రైట్ 18 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తాను, ఐ కెన్ రైట్ ద 7 వాల్యూ హౌ మచ్ 7 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5. ఈ రెండింటిని జాయిన్ చేయండి, ఈ రెండింటిని ఇక్కడ రాయండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని రాస్తాను. సో ఫైనల్గా ఇప్పుడు చూడండి మనకి ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ మనకు కావాలి. దెన్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం 18 ఇంటూ 7. ఇప్పుడు ఈ దిస్ ఈజ్ నాట్ 5, ఓకే వెయిట్, here x plus 1 by x, this is x plus 1 by x. What is x plus 1 by x value, x plus 1 by x value is equal to 3. అంటే ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు జనరల్గా ఇటువైపు 3 ఉంది, ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఐ కెన్ రైట్ వాచ్ -3, రైట్ -3. సో ఫైనల్గా ఏమవుతుంది 126, 126లో నుంచి 3 తీసేస్తే ద ఫైనలీ ఆన్సర్ ఈజ్ 123. ఆర్ ఆల్ ఆన్సర్ ఈజ్ 126 - 3 ఈజ్ ఈక్వల్ టు 123. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉందంటే ఫైనల్గా మనం ఆ 3ని ఏం చేయాలంటే ఫైనల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేసి తీసేయాలి. సో యాక్చువల్గా ఇదంతా కాన్సెప్ట్, బట్ ఎగ్జామినేషన్లో మీరు ఎంత సాల్వ్ చేయనవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్స్ క్యూబ్ తెలుసు, ఎక్స్ స్క్వేర్ తెలుసు, క్యూబ్ ప్లస్ అంటే 3కి 2 యాడ్ చేసి ఎంత 5. మనకి ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 కనుక్కోమంటే ఆల్రెడీ ముందేం కనుక్కోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సిమిలర్లీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ వాల్యూ కనుక్కోవడం కూడా తెలుసు మనకు హౌ మచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 18.
బట్ మనకేం కావాలి ఇప్పుడు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ కావాలి. ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ కావాలంటే ఘాతం ఎంత ఉందో మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ 5 ఏమని రాసుకోవచ్చు మనం 2 into 3గా రాసుకోవచ్చు. అంటే 2 into 3గా రాస్తాం. ఇందులోంచి ఏం మైనస్ చేయాలి అంటే ఎక్స్ బై ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేయండి. ఎంత మైనస్ చేయాలి 3ని మైనస్ చేయండి. ఇక్కడ స్క్వేర్ అంటే అర్థం ఏంటి x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ హౌ మచ్ 7. మరి క్యూబ్ అంటే అర్థం ఏంటి దట్ ఈజ్ ఈక్వల్ టు 18. క్యూబ్ అంటే 18 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తాం 3. 77 into 18 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 126 minus 3. Finally answer is 123. సో మీకు మల్టిప్లికేషను ఇదంతా సాల్వ్ చేయాలన్న చాలా మందికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే గో ఫర్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ వాల్యూ 7 8s are 56. 56లోంచి 3 పోతే యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఆన్సర్లో ఫైనల్గా 3. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ రెండే ఉన్నాయి. ఇలా రెండు వచ్చినప్పుడు డెఫినెట్గా మల్టిప్లై చేయాలి. ఒకవేళ సింగిల్ ఆన్సర్ 3తో స్టార్ట్ అయింది అనుకోండి లాస్ట్ డిజిట్ డెఫినెట్గా దాన్నే ఆన్సర్గా పెట్టండి. సో అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఇస్ వాట్ దట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ ఆప్షన్. Then see this is x plus 1/x is equal to 4. Then x power 5 plus 1/x power 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి జనరల్గా x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 5 ఉంది ఘాతం అంటే ఏమని రాసుకోవాలి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ ప్లస్ ఉంటే ఏం చేయాలి మైనస్. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి ఆ 4ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే అవర్ టార్గెట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద స్క్వేర్ వాల్యూ x ప్లస్ 1/x is equal to 4 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ చెప్పండి. x ప్లస్ 1/x వాల్యూ 4 అయినప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 4 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 16 మైనస్ 2 14. అలానే సిమిలర్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ అంటే ఏమవుతుంది x ప్లస్ 1/x వాల్యూ 4 అయినప్పుడు 4 క్యూబ్ మైనస్ so 3 into 4 that is equal to 12. 64 minus 12 that is equal to how much 52. That is equal to 52 only. You can substitute the value. Square value 14 and cube value is equal to 52. So final ga 4 minus చేయాలి. సో ఇక్కడ క్లియర్గా నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి బెటర్ టు గో ఫర్ డైరెక్ట్ మల్టిప్లికేషన్. 14 2s are 28. 14 5s are 70. 70 plus 2 72. 728లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 724 ఓన్లీ. 728 మైనస్ 4 విల్ గెట్ ద ఆన్సర్ 724. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 724 ఎక్కడ ఉంది ఆప్షన్ నంబర్ 2. దెన్ సీ ద నెక్స్ట్ వన్. బట్ ఇక్కడ పవర్ అనేది మనకి 5 లేదు 7 ఉంది. 7 ఉన్నప్పుడు ఏం కనుక్కోవాలి మనం 7ని నేను ఏమని రాస్తానంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 4 దెన్ ఎక్స్ పవర్ 7 వస్తుంది. కాబట్టి 7 ఏం రాసుకోవచ్చు 3 into 4గా రాస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x మైనస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చాడు x మైనస్ 1/x వాల్యూ 3 కాబట్టి k వాల్యూ 3. x మైనస్ 1/x వాల్యూ 3 అంటే k వాల్యూ 3. ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ అంటే 3 స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. 3 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 3 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ పవర్ 4 ఎస్ 3 స్క్వేర్ ప్లస్ 2 సారీ దిస్ ఈజ్ 11. ఎస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 9 ప్లస్ 2 11. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 11 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 119. దట్ ఈజ్ ఈక్వల్ టు 119. ఇప్పుడు ఘాతము 4 కనుక్కున్నాం ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబా ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఏమవుతుంది అంటే 3k క్యూబ్ ప్లస్ 3k. వాట్ ఈజ్ k క్యూబ్ 3 క్యూబ్ 27 ప్లస్ 3 into 3 9. 27 ప్లస్ 9 విల్ గెట్ హౌ మచ్ 36. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటంటే ఎక్స్ పవర్ 7 మైనస్ 1/x పవర్ 7. దీన్ని ఏమో రాసుకోవచ్చు ఐ రైట్ 3 into 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం పెడతాం 4. ఎంత యాడ్ చేయాలి 3 యాడ్ చేయండి. మరి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
36 into x power 4 plus 1 by x power 4 value how much? 119. ఇప్పుడు ఏం చేస్తాం? యూ కెన్ యాడ్ ద ప్లస్ 3. సో ఫైనలీ ఆన్సర్ ఏమవుతుందంటే యూనిట్ డిజిట్, అన్నిట్లో యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి యూ కెన్ గో ఫర్ లాస్ట్ డిజిట్ కాన్సెప్ట్. సో 9 6 are 54, 9 6 are 54లో లాస్ట్ డిజిట్ 4 ప్లస్ 3 యాడ్ చేయండి. 4 plus 3 that is equal to how much? 7. సో అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ హ్యావింగ్ ద యూనిట్ డిజిట్ 7. ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ హ్యావింగ్ ద యూనిట్ డిజిట్ 7. మరి 7 యూనిట్ డిజిట్ కలిగిన ఒకే ఒక ఆప్షన్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఫైనలీ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 4287. Our problem answer is 4287. Okay, so let us see the problem number 12. If x plus 1 by x is equal to 3, then x power 7 plus 1 by x power 7 value find out చేయమన్నాడు. మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ x మైనస్ 1 by x is equal to 3 ఇచ్చి x పవర్ 7 మైనస్ 1 by x పవర్ 7 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ ప్రాబ్లం మైనస్లో ఉంది, ఈ ప్రాబ్లం వచ్చేసి ప్లస్లో ఉంది. జనరల్గా x పవర్ 7 అంటే ఎలా రాస్తాం? x పవర్ 7 వాల్యూని యూ కెన్ రైట్ x క్యూబ్ ఇంటూ x పవర్ 4 రాస్తాం. భూములు సమానం కాబట్టి మనం ఘాతాల్ని సమానం చేస్తాం. ఘాతాల్ని సమానం చేస్తే ఘాతాల్ని కూడుకుంటే 3 + 4 = 7. అందుకని ఎప్పుడు కూడా x పవర్ 7 అన్నప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x క్యూబ్ ఇంటూ x పవర్ 4 అంటే 7 = I కెన్ రైట్ 3 × 4 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్గా x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ x² ప్లస్ 1 by x² వాల్యూ. x² ప్లస్ 1 by x² వాల్యూ ఏమవుతుంది? If x plus 1 by x is equal to k అయితే x² plus 1 by x² value is equal to k² minus 2. What is the k value? 3. Then 3² minus 2, 9 minus 2 that is equal to 7. అలానే ఇప్పుడు మనం x power 4 plus 1 by x power 4 value find out చేయాలి. Now k value is equal to 7. So the formula is k² minus 2. 7² minus 2. 7² 49 minus 2 that is equal to 47. Yes, x power 4 plus 1 by x power 4 value is 47. What next? X cube plus 1 by x cube value find out చేయాలి. X cube plus 1 by x cube value is equal to. So what is the formula for x cube plus 1 by x cube value? k cube minus 3k అని రాస్తాం. k cube value 3 cube 27 minus 9 will get how much? 18. సో ఫైనల్గా మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x పవర్ 7 ప్లస్ 1 by x పవర్ 7 వాల్యూ కావాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 × 4గా రాస్తాం. సో ఇక్కడ ప్లస్ ఉంటేనేమో మైనస్ చేయండి, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేయండి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి మనం? యూ కెన్ సబ్ట్రాక్ట్ ద 3 వాల్యూ. సో ఇక్కడ 3 అంటే అర్థం ఏంటంటే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూ హౌ మచ్? 18. ఐ సబ్స్టిట్యూట్ ద 18. 4 అంటే అర్థం ఏంటంటే x పవర్ 4 ప్లస్ 1 by x పవర్ 4 వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 47 మైనస్ 3. ఇప్పుడు 18ని 47తో మల్టిప్లై చేయండి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి కెన్ గో ఫర్ మల్టిప్లికేషన్. మరి అన్ని ఆప్షన్స్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే యూనిట్ డిజిట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై దీస్ 2 వాల్యూస్. సో 18 7s are 126, 18 4s are 72 plus 12 that is equal to 84. 846 minus 3. 846లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనలీ అవర్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 843. 846 minus 3 will get 843. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 843 ఎక్కడుంది? ఇన్ ఆప్షన్ నెంబర్ 1 ఓన్లీ. Okay, see the problem number 13. If x by x² minus 2x plus 1 is equal to 1 by 3, then the value of x cube plus 1 by x cube value కావాలి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే x cube plus 1 by x cube వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x plus 1 by x వాల్యూ మనకి అవసరం. సో ఇప్పుడు x plus 1 by x వాల్యూ k అయినప్పుడు x cube plus 1 by x cube వాల్యూ ఏమవుతుంది? k cube మైనస్ ఏమవుతుందంటే 3k. సో x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x ప్లస్ 1 by x వాల్యూ తెలిసి ఉండాలి. మనకి ఇచ్చిన డేటా నుంచి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో దాని నుంచి మనం x ప్లస్ 1 by x ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 3 × x 3x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2x ప్లస్ 1. దీని నుంచి ఏమవుతుంది? x² మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ద ఎంటైర్ ఈక్వేషన్ ఏం చేస్తాను నేనంటే x తోటి డివైడ్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో టర్మ్ని x తో డివైడ్ చేస్తాను, రైట్ హ్యాండ్ సైడ్లో టర్మ్ని కూడా నేను x తో డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది అంటే ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ x దిస్ ఇస్ ఈక్వల్ టు x² బై x, 5x బై x 5, 1 బై x 1 బై x, 0 బై x అంటే ఏమవుతుందంటే 0.
దీని నుంచి x ప్లస్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ x ప్లస్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 5. x ప్లస్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5కి సమానం. దెన్ ఫైనలీ x ప్లస్ 1/x వాల్యూ 5 అయినప్పుడు వీ నీడ్ టు ఫైండ్ అవుట్ x³ ప్లస్ 1/x³ వాల్యూ. మరి x³ ప్లస్ 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా k³ మైనస్ 3k. వాట్ ఈజ్ k³? 5³ మైనస్ 3 ఇంటూ 5. వాట్ ఈజ్ ద 5³ వాల్యూ? 125. 125 minus 15, then finally answer is 110. Finally this problem answer is equal to how much? 110 ఉంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 110 ఎక్కడుంది? సో ఇచ్చిన ఆప్షన్స్లో 110 ఎక్కడుందంటే ఆప్షన్ నెంబర్ 1. And see the problem number 14. If x³ plus 1/x³ value 15, then find the value of x plus 1/x. ఇప్పుడు రివర్స్, మనకు జనరల్గా x ప్లస్ 1/x వాల్యూ k అయితే x³ ప్లస్ 1/x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమవుతుంది? k³ మైనస్ 3k. అంటే ఇప్పుడు ఈ వాల్యూ నేను k అనుకున్నట్లయితే మరి ఈ వాల్యూ దేనికి సమానము? దట్ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3kకి సమానం. k³ మైనస్ 3k. మనం ఇప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి k³ మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? దట్ ఈజ్ ఈక్వల్ టు 52. So go for through options. Better to go for through options using the trial and error method. So for example, when I take k is equal to 3, నేను k ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 3³ అంటే 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే డెఫినెట్గా 27 మైనస్ 9. 27 మైనస్ 9 అంటే 18. 18 52కి ఈక్వలా? కాదు. కాబట్టి ఆన్సర్ 3 అనేది ఇంపాసిబుల్. దెన్ గో ఫర్ నెక్స్ట్ చాయిస్. వాట్ ఈజ్ ద k వాల్యూ? నేను ఏమనుకుంటానంటే అజ్యూమ్ చేసుకుంటాను k ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటాను. మరి k ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎంత అవుతుంది? ఇది 125 మైనస్ 3 ఇంటూ 5. 125లో నుంచి 15 పోతే ఎంత రిజల్ట్ అంటే 110. బట్ 110 అనేది 52కి సమానమా? కాదు. కాబట్టి k వాల్యూ 5 అవుతుందంటే k వాల్యూ 5 కూడా కాదు. దెన్ గో ఫర్ లెట్ us substitute the k value for third choice. What is the third choice value? When I take k is equal to 4. మరి when I take k is equal to 4, k is equal to 4 తీసుకుంటే 4³ మైనస్ 3 ఇంటూ 4. What is the 4³ value? 64 minus 12. 64 minus 12 means how much? Here 52 is equal to 52. సో సాటిస్ఫై అయిందా లేదా? మరి k ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినప్పుడు సాటిస్ఫై అయింది? సో 4 పెట్టినప్పుడు. అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 4 ఓన్లీ. x ప్లస్ 1/x వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 4. The next one, if x power 4 plus 1/x power 4 value is equal to 119, we need to find out x³ minus 1/x³ value. యాక్చువల్గా మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలిసి ఉండాలి? x మైనస్ 1/x వాల్యూ ఏంటో తెలిస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ x³ మైనస్ 1/x³ వాల్యూ. సో ఫస్ట్ అవర్ టార్గెట్ విల్ బి యూ కెన్ ఫైండ్ అవుట్ x మైనస్ 1/x వాల్యూ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x మైనస్ 1/x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి? x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 119. సో దీని నుంచి మనం x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. x² ప్లస్ 1/x² ఏమవుతుందంటే √k 119. ఇక్కడ ప్లస్ ఉంటే +2 రాయండి. 121కి వర్గమూలం 11. ఇక్కడ x² ప్లస్ 1/x² వాల్యూ 11. నౌ k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 11. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 11 అయితే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే x మైనస్ 1/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x మైనస్ 1/x వాల్యూ అంటే √k అంటే 11. ఇది మైనస్ కాబట్టి గో ఫర్ -2. దట్ ఈజ్ ఈక్వల్ టు √9. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మనకేమొచ్చింది? x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చేసింది. యూ కెన్ ఫైండ్ అవుట్ x³ మైనస్ 1/x³ వాల్యూ. సో వాట్ ఈజ్ x³ మైనస్ 1/x³? ద ఫార్ములా ఈజ్ k³ ప్లస్ 3k. వాట్ ఈజ్ k వాల్యూ? నౌ 3. నౌ k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు k ప్లేస్లో మనం 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3³ ప్లస్ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 36. Finally our problem answer is equal to how much? 36. Okay, so this is the concept based on the cubes. Last class lo concept based on the square చెప్పాను. This is the algebra class lo concept based on the cube. In the next class I will explain the another model in the algebra. So thank you for watching.